ఈ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ మన వైపుకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పార్ట్ ని మనం ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, ఆ క్రాస్ బెల్ట్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. సో ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగే చేస్తున్నాను కాబట్టి ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది కిందది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి సో బ్యాక్ పార్ట్ దానిపైన పెట్టేసి మనం లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ ఇది డీప్ గా ఉంటుంది. సో మనకు ఫ్రంట్ ఇంత డీప్ నెక్ అవసరం లేదు కాబట్టి సో మనం ఎంత కావాలి అనుకుంటే అంత. నేను ఇక్కడ వచ్చేసి నాకు ఐడియా ఉందండి. సో ఈ బ్లౌజ్ ఎంత ఉండాలి ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ పైకి వేసాను అనమాట. సో ఇలా సింపుల్ గా ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎంత ఉంటుందో అంతే విధంగా మనము ఇలా డ్రాయింగ్ వేసేసుకొని దానికి తగ్గట్లుగా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం వేసిన డ్రాయింగ్ కంటే 1 ఇంచ్ కొంచెం పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి కొంచెం క్రాస్ బెల్ట్ మనం యాడ్ చేసుకోవాలి కదా, క్రాస్ గా రావాలన్నమాట. ఇక్కడ ఇలా ఉండాలి. సో ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. సో ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత సేమ్ మనం ఇప్పుడు ఎలా ఉంటుందో మనం డ్రా వేసాం కదా, సో ఇదంతా కూడా ఇంకా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వెనక భాగం వచ్చేసి ఇంకా జస్ట్ కొద్దిగా కొంచెం డౌన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉండాలి. సో ఈ ఒక్క పార్ట్ మాత్రం డౌన్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కూడా నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా ఇలా డౌన్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మనం డ్రాయింగ్ వేసినట్లుగా నీట్గా కట్ చేసేసుకోవాలి. నేను సింపుల్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మన దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఎలా కుట్టుకోవాలి అనేసి, ఎలా కటింగ్ చేయాలి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పెద్దగా ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకు ఆది బ్లౌజ్ తోటి ఈజీగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది మాత్రం మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్గా మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్ ఒక వేస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉంటే ఇంట్లో వేస్ట్ క్లాత్ దాంతో ఇలా ట్రై చేయండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మీకు గుర్తుండడం కోసం మీరు రాసుకోండి. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో ఇలా రాసి పెట్టుకుంటే మనకు ఈజీగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి స్టార్టింగ్లో కట్ చేసేవాళ్ళు, స్టార్టింగ్లో స్టిచ్ చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇలా రాసి పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, మనకి ఈజీగానే స్టిచ్ చేసుకోగలుగుతాం. సో
ఇవి రెండు కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా మనము ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు మన వైపుకు ఉండాలి. ఇలా మరొకసారి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కదండి, సో ఆ బ్లౌజ్ని మనం హ్యాండ్స్ నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సెట్ చేసుకొని దానికి తగ్గట్లుగా మనము కొంచెం ఇంకా హ్యాండ్స్ పొడవు ఎక్కువ పెట్టుకోవాలి అన్నది మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో నీట్గా ఇలా సెట్ చేసుకుంటే ఇది కొంచెం మనం ఒక 1 ఇంచ్ వరకు వదిలేసుకోవాలన్నమాట. సో ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న హ్యాండ్స్ కంటే ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను కాబట్టి కొంచెం ఇలా 1 ఇంచ్ ఇలా సైడ్కి లాగాలన్నమాట. చూడండి, ఇలా హ్యాండ్స్ పెట్టిన తర్వాత మార్కర్ తీసుకొని ఇందులో ఎలా అంటే 1 ఇంచ్ ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది, అలాగే 1 ఇంచ్ మనం హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా కూడా కుడుతున్నాం అనమాట. సో కొంచెం పొడవు ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఇది వరకు మనకి ఎగ్జాక్ట్ డాట్ అన్నమాట. సో ఖర్చుల కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది డాట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలా షేప్ ఎలా తీసుకోవాలి అంటే, సో ఇలా తీసుకుంటూ ఎక్కడైతే మనకు ఆల్రెడీ బ్లౌజ్ జాయింట్ ఉంటుందో అక్కడి నుంచి మనం ఇలా డాట్స్ పెట్టుకుంటూ వస్తే మనకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని మార్క్ వేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ మనం కొద్దిగా షేప్ ఇవ్వాలన్నమాట. ఇది మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా వేసాం కదా, సో అది కూడా ఇలా మార్క్ వేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం వేసిన ఈ మార్కర్ సైడ్ నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ ఇచ్చేస్తే మనకు జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా అంతే, మనం కొంచెం షేప్ ఇవ్వాలి అనుకుంటే ఇది నేనైతే ఇదిగా మనం షేప్ ఇచ్చుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట, లోపలికి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. సో ఇదంతా కూడా నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఇంకా తర్వాత ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ కోసం యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ కొంచెం మనము హుక్స్ అలాగే హెమ్మింగ్ చేసుకోవడానికి వాటన్నిటికీ కూడా ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది అనమాట. క్రాస్ బెల్ట్ కూడా మనం ఇలా సైజు చెక్ చేసుకొని కటింగ్ చేసుకొని ఇదంతా కూడా నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు ట్రై చేస్తానండి. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మనకు ఈజీగా మన బ్లౌజ్ మనమే కుట్టుకోగలుగుతాం అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న పార్ట్ వచ్చేసి మనకు హుక్స్కు అలాగే హెమ్మింగ్ చేసే కాజా పట్టు ఉంటుంది కదా, కాజా పట్టికి అలాగే హుక్స్ పట్టికి ఈ పార్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. అలాగే ఇది వచ్చేసి బ్యాక్. సో బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, సో దానికోసం ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్కి యూజ్ అవుతుంది. అలాంటి సింపుల్గా మీకు బ్లౌజ్ కటింగ్ మనకు ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్న బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే ఇవి హ్యాండ్స్. సో ఇందులోనే మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది, కాజా పట్టి హుక్స్ పట్టి కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇది నెక్కి వేసుకోవడానికి అనమాట. సో ఇది ఇలా పైపింగ్ చేయాలి కదండి. సో ఈ పైపింగ్కి అలాగే నెక్కి ఇది వేస్తాం కదా, సో ఇవన్నీ కూడా దీంట్లోనే యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేసింది వచ్చేసి లైనింగ్ క్లాత్. సో సేమ్ ఇంకా బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. సో బ్లౌజ్ ఎప్పుడైనా సరే రెండు వైపులా ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలి అనమాట.
ఫస్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే కూడా బ్లౌజ్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక ½ ఇంచ్ మనం మెయిన్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే పెట్టుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు అది జరుగుతూ ఉంటుంది కదా, తర్వాత బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనము ఈ ఓపెన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఓపెన్స్ మన వైపుకి మార్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు ఓపెన్స్ వచ్చేసి అటువైపుకి చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఇలా వాటిపైన ఇలా పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాలన్నమాట. ఏదైనా అంతేనండి, హ్యాండ్స్ కావచ్చు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా మనము లైనింగ్ కంటే మెయిన్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి. సో ఇదన్నమాట, హ్యాండ్స్ కట్ చేసాము, బ్యాక్ పార్ట్ కట్ చేసాము. అలాగే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు యాజ్ యూజువల్గా క్రాస్ బెల్ట్కి అలాగే కాజా పట్టికి, హుక్స్ పట్టికి వీటన్నిటికి కూడా ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంతేనండి, సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. సో ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే దాంతో ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు చూసి నచ్చిందని అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా మీరు నేర్చేసుకునేస్తారు. ఇదండి బ్లౌజ్ కటింగ్ వీడియో. బాయ్.